గుణాని హాస్టల్లో జాగ్రత్తగా వదిలేసి తనకి హాస్పిటల్లో ఇచ్చిన టాబ్లెట్స్ అన్ని ఇచ్చి తను నెక్స్ట్ వెళ్ళవలసిన ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంది నిత్య. అలా నిత్య సిన్సియర్ గా జాబ్ కోసం ట్రై చేయడంతో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి శాలరీతో జాబ్ వస్తుంది. ఈ విషయం మొదటగా గుణాకే చెప్పాలని గుణకి ఫోన్ చేసి ఎక్కడున్నాడో తెలుసుకొని వెంటనే గుణ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హక్ చేసుకొని, గుణ, ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి, నాకు మంచి జాబ్ వచ్చింది, మంచి జీతం కూడా, ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే, నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, ఇక నుండి నువ్వు హాస్టల్లో ఉంటూ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వు, కావలసిన ఖర్చులన్నీ నేనే చూసుకుంటా అని చెప్తుంటే గుణ ఏం మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉంటాడు. గుణ, ఏమైంది, ఎందుకు నిశ్శబ్దంగా నిల్చున్నావు అని నిత్య గుణకి కొంచెం దూరం జరగడంతో గుణ అలాగే స్తంభంలాగా నిటారుగా బిగుసుకుపోయి ఉంటాడు. ఏమైంది నీకు, అలా అయిపోయావు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది నిత్య అలా కౌగిలించుకోవడం వల్లే గుణకి ఈ పరిస్థితి వచ్చాడని అర్థం చేసుకొని తర్వాత తను కూడా సిగ్గుపడుతూ గుణను ఈ లోకంలోకి తీసుకొచ్చేలాగా గట్టిగా గిల్లుతుంది. మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నీతో ఒక కథ.